తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం. వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. మోసాన్ని ప్రత్యర్థులపైకి నెట్టేయడానికి దొంగ సాక్ష్యాలు సృష్టించడం కుట్ర. చూడు, యాక్సిడెంట్ జరిగింది, దురదృష్టకరం. అతను ఎవరో కాదు, మా కార్యకర్త. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? యోగాంధ్ర కార్యక్రమం ముగిశాక ఓ వీడియోని రిలీజ్ చేశారు. రికార్డు ఉందా? యోగాంధ్ర ఫెయిల్ అయిన తర్వాతనే ఇలాంటి వీడియో ఎందుకు బయటకు వచ్చిందంటే నా దగ్గర సమాధానం లేదు. మరెందుకురా నీకు? కానీ ప్రమాదం జరిగిన రోజున గుంటూరు జిల్లా ఎస్పీ ఏం చెప్పారు? ఆ వృద్ధుణ్ణి ఢీకొట్టింది ఓ ప్రైవేటు వాహనం అని క్లియర్ గా చెప్పారా లేదా? నేనంటే నీకెందుకురా అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. రెడ్ బుక్ అమలు చేస్తున్న పోలీసులే ఆ మాట చెప్పాక అంతకు మించిన సాక్ష్యం ఇంకేముంటుంది? మీరు నాకు అంత కనిపిస్తున్నారు సార్. ఇంత బబుల్ గమ్లో ఇంత పొడుగున్నట్టు నాలో ఎంతో ఉంది, నువ్వు కొంత చూసావు. పైగా ఎల్లో మీడియా కూడా ఆ పర్యటన మొత్తం కవర్ చేసింది. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. దేవినేని అవినాష్ అనుచరుడి వాహనం ఢీకొట్టి వృద్ధుడు మరణించాడని రామోజీరావు ఆత్మ రాసుకొచ్చింది. ఎందుకు నేనంటే అంత రెస్పెక్ట్ నీకు? అనే నువ్వు అందరూ ఎక్కడ ఉంటావు నేను నాగానే అదనే నీ లేవులు అది. కానీ 3 రోజుల్లోనే మొత్తం తలకిందులైపోయింది. కొత్త వీడియోలు పుట్టుకొచ్చాయి. కర్మణ్యే వాదికా రస్యం చాణక్యం అమాయకమిర్కించం. సినిమా కెమెరాలతో షూట్ చేసినట్టుగా, అనుభవంతుడైన కెమెరామెన్ చిత్రీకరించినట్టుగా, చూపించనట్టుగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. అల్లుడు, నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అది ఏఐ జనరేటెడ్ వీడియోనా, ఒరిజినల్ వీడియోనా? ప్రజల్లో జరుగుతున్న చర్చ ఇదే. ఐటీడీపీ ఇచ్చిన తీర్పు ప్రకారం అయితే అది ఏఐ జనరేటెడ్ వీడియో కాకపోవచ్చు. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు నా లవ్వడా. కానీ ఒరిజినల్ వీడియోనే అయితే నిజంగా జగన్ వాహనం వల్లే ప్రమాదం జరిగి ఉంటే జగన్ గారిని అరెస్ట్ చేస్తా ఉన్నారు. అరెస్ట్ చేసి చేసుకోని ఉంటాడయా, లోపల ఉంటాడు. అంతకు ముందే ఉన్నాడు 16 నెలలు. ఇప్పుడు కొత్త ఏం కాదు జగన్. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. మరి మన కూటమి ప్రభుత్వం చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఆ వీడియోలో ఉన్నది నిజంగా నిజమైతే జగన్ భద్రతలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినట్టే. లేదంటే జగన్ కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఈర్ష్యతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పైలట్ వాహనాలు, రో పార్టీ పోలీసులు లేరని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే. వైఎస్ జగన్ ను భూస్థాపితం చేస్తానన్న బాబు కుట్రలో భాగంగానే దీన్ని అమలు చేశారని భావించాల్సి ఉంటుంది. ఏదైతేనే ఒక వీడియోను వదిలారు, జగన్ వాహనమే ఢీకొట్టిందని కేసు నమోదు చేశారు. డ్రైవర్ పై కేసు పెట్టారు. ఏటూగా జగన్ ను చేర్చారు. జగన్ వెంట ఉన్న వారందరి మెడకు ఈ కేసు తగిలించారు. అట్లుంటది మనతోని. ప్రజలు ఓ ప్రశ్న అడుగుతున్నారు. ఓ బస్సు యాక్సిడెంట్ చేస్తే డ్రైవర్ పైన కేసు పెడతారా, బస్సులో ఉన్న వారందరిపైన కేసు పెడతారా? ఇదో పెద్ద ప్రశ్న, దీనికి నేను సమాధానం చెప్ప. చాలా డిఫికల్ట్ క్వశ్చన్ ఇది. ఆశీర్వదించండి మాయా. 18వ తారీఖున Z+ సెక్యూరిటీలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి సంబంధించి ఏ విధమైన సెక్యూరిటీ కూడా లేకోకుండా గాలికి వదిలేశారు. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టకపోతావు అనుకుంటున్నావేంట్రా? మీరు చూసే ఉంటారు, రో పార్టీ అసలు లేదు. వాహనం చుట్టూరా ఉండవలసినటువంటి రో పార్టీ జోడించి కొట్టేస్తాను. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అత్యంత ప్రజాదరణ కలిగిన మాజీ ముఖ్యమంత్రి కుమారుడు. చిచ్చి,
కనీసం జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండవలసినటువంటి రో పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఆయన అమ్మట ఉన్న సెక్యూరిటీ తప్ప ఒక్క కానిస్టేబుల్ కూడా ఆ చుట్టుపక్కల సెక్యూరిటీ లేకపోవడం అనేది ఇట్ ఇస్ ల్యాప్స్ ఆఫ్ ది గవర్నమెంట్. తమ్ముడు నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాలని సార్ కోరుకున్నట్టున్నది, అదేం జరగదు, నువ్వు దురాశ పడకు, ఊకోయిగా చాలు. పూర్తిగా గాలికి వదిలేసింది జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అని ఇక్కడ చెప్పక తప్పదు. చాలు, నీ ఉద్దేశం నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు నాకు తెలుస్తా ఉంది. అయితే దురదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా ఇద్దరు మరణించడం జరిగింది. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఒకరు చీలి సింగయ్య వెంగళాయపాలెనికి చెందినటువంటి వ్యక్తి, అలాగే మరొకరు సత్తెనపల్లిలో స్పృహ తప్పి గుండెపోటుతో మరణించడం జరిగింది. ఈ చీలి సింగయ్య మాత్రం యాక్సిడెంట్ జరిగి మరణించాడనేది ఆ రోజునే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే దీనిలో సింగయ్య మరణానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ తగిలి పడిపోయాడు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.